రెండో రాజుల గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి ఆగండి, స్లోగా చదవండి. ఏమని రాశాడో పర్టికులర్గా మీ చదువు తెలియని పక్కన చెప్పండి. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరం మందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెహెర్షెబా సంబంధురాలైన జిబ్యా. ఎవరట జాగ్రత్తగా చూడాలి. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరం మందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెహెర్షెబా సంబంధురాలైన జిబ్యా. బెహెర్షెబా సంబంధురాలైన జిబ్యా. ఈ బెహెర్షెబా అనేది ఒక పట్టణం, ఆ ఊరికి సంబంధించిన ఒక స్త్రీ. ఈ పేరు జిబ్యా. ఏ పేరట? జిబ్యా. ఒకసారి జిబ్యా అనేది పక్కన పెట్టండి. ఈయన 2వ వచనం నుంచి చూడండి. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండి దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచుండ్రి. యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరంలోనికి తేవడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాగా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత నెవరైనను యెహోవా మందిరంలోకి తెచ్చిన ద్రవ్యమును యాజకుడు ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల దానిని బాగు చేయింపవలెనని ఆజ్ఞ చేసినట. ఏం చేయమన్నాడు? మందిరములు బాగు చేయమని చెప్పాడు. ఏం చేయమన్నాడా? శిథిలమైపోయిన మందిరాలను తిరిగి బాగు చేయండి అని ఆజ్ఞించాడు. అయితే యాజకుడి యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే హృదయపూర్వకంగా తీసుకొచ్చి దేవునికి ఇస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని యాజకులకు బాధ్యత అప్పించాడు. ఏమంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అవన్నీ తీసుకొచ్చి ఒక దేవుడి మందిరంలో పెట్టమన్నాడు. ఎక్కడ? దేవుడి మందిరంలో పెట్టమన్నాడు. అయితే అప్పుడు ఏమన్నారంటే చూడండి, ఇక 6వ వచనం. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకును యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే ఉండిరి కనుక యోవాషు ఏం చేశారట? ఆ డబ్బు వచ్చింది, ఆ ధనాన్ని తీసుకున్నారు, మందిరంలో పెట్టారు. కానీ మీరు ఏం చేశారు? శిథిలాలని బాగు చేయలేదు. ఏం చేయలేదు? శిథిలాలని బాగు చేయలేదు. ఆ తిరిగి కట్టాల్సిన ఆ గోడలు ఏవైతే ఉన్నాయో, ఆ పాడైపోయినవో ఏవైతే ఉన్నాయో వాటిని అసలు ముట్టుకోలేదు. ముట్టుకోకపోతే అప్పుడు ఏమన్నా చూడండి, యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి మందిరంలో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతే ఇకను మీ నెలవైన వారి వద్ద ద్రవ్యము తీసుకొనక మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయుటకై మీరు అంతకు ముందు తీసుకునే దానిని నప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాబట్టి యాజకులు మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుట మా వశము లేదు కనుక జనుల యొక్క ద్రవ్యము ఇక తీసుకొనమని చెప్పి అంతటి యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి ఏం చేశాడు? అప్పుడు చెప్పాలి. ఏం చేశాడు? యెరూషలేము ప్రాకార పట్టణాల్లో దేవుని మందిరం ఏమైపోయింది? శిథిలం అయిపోయింది. ఏమైపోయింది? శిథిలం అయిపోయింది, పాడైపోయింది. పాడైపోయినానికి తిరిగి నిర్మించాలంటే వీళ్ళ దగ్గర ఏం లేదు? ద్రవ్యం లేదు. ఏం లేదు? డబ్బు లేదు. డబ్బు లేకపోతే అప్పుడు
యెహోయాదా ఏం చేశాడంటే ఒక పెట్టెను చేయించి దానిపైన ఒక బెజ్జు పెట్టాడు. కనిపించిందా? చందా పెట్టి ఎలా ఉంటది? సేవ పెట్టి ఉంటది, పైన ఉంటది బెజ్జు ఉంటది. ఆ బెజ్జులో పెట్టి ఏం చేయాలి? ఏమేది? కానుకలు. అయితే ఏం చేశాడు యెహోయాదా? పెట్టి చేయించి దానికి పైన ఒక బెజ్జు పెట్టి ఇప్పుడు అన్నాడు, ఏమన్నాడు చూడండి, బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో. మనం ఒకసారి చదవాలి. బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడి పార్శ్వమందు దాని నుంచగా ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరములోకి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసింది. ఏం చేశారట? వచ్చిన ద్రవ్యం అంతా తీసుకొచ్చి ఎక్కడ వేశారు? ఆ కానుకలు పెట్టి వేశారు. అది కానుకలు పెట్టి అర్థం. అది పిల్లలు కానుకలు పెట్టి అర్థం. మీరు అట్టుకొచ్చి వేసినంత మాత్రమే మీకు ఆశీర్వాదం వచ్చేద్దని ఎక్కడ బైబిల్లో లేనే లేదు. మరి ఆశీర్వాదం ఎలా వస్తుంది? దేవుడు ఆశీర్వాదం ఎలా వస్తుంది? పిల్లలు మీకు ఒక్కసారి కానుకలు పెట్టి పక్కన పెడదాం. ఓకే, ఈ కానుకలు పెట్టి ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? దేవుడి మందిరంలో శిథిలమైపోయి పాడైపోయిన మందిరాన్ని బాగు చేయడానికి తీసుకొచ్చి పెట్టారు. అర్థమైంది కదా? ఒకటి. ఇప్పుడు ఒక విషయం అడుగుతారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు చేత రక్షింపబడ్డారా? యేసుక్రీస్తు చేత రక్షింపబడ్డారా? పాత నిబంధన ఏదైతే ఉందో దాని చేత రక్షింపబడ్డారు. రెండు మాట. ఎవరి ద్వారా రక్షణ కలిగింది మీకు? యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారం నడుచుకుంటారా? ధర్మశాస్త్రంలో ఉన్న మాటల ప్రకారం నడుచుకుంటారా? ఎవరి మాటల ప్రకారం నడుచుకుంటారో? ఎవరి మాటల ప్రకారం? యేసు క్రీస్తు మాటల ప్రకారం. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ధనాపేక్ష సంస్కృతులకు మూలము అని పరిశుద్ధాత్మ ద్వారా యాకోబు చేత రాయించాడు. ఎవరి చేత? యాకోబు చేత రాయించాడు. ఓకే, ఇంకొకసారి పక్కన పెట్టుకుంటే, నాకు బలులు అర్పణలు నేను కోరట్లేదు కానీ మీ హృదయాలు నేను అడుగుతున్నాను అన్నాడు దేవుడు. ఏమన్నాడు? బలులు అర్పణలో నేను కోరట్లేదు, మీ హృదయాన్ని అడుగుతున్నాను అన్నాడు. ఓకే, మత్తయి సువార్తలో ఆయన స్పష్టంగా మాట్లాడుతూ 25వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పాడు. చూద్దాం రండి, ఏమో చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. రక్షణ యేసుక్రీస్తులోనే ఉంది. మాట్లాడుకున్న వాళ్ళు చదవండి, ఇన్క్లూడ్ చేసుకుంటూ చదవండి దేవుడి వాక్యాన్ని. ఓకే, తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. ఎవరో? మనిషి కుమారుడు అంటే ఎవరో? మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తేనా? తప్పదేమన్నా? యేసుక్రీస్తు అంటే గారు యేసుక్రీస్తేనా? మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తే. మనిషి కుమారుడు ఎలా వస్తాడట? ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ సింహాసనము మీద ఆసీనుడై ఉంటాడు. ఎక్కడ ఉంటాడట? తండ్రి యొక్క కుడి పార్శ్వం మీద ఏమైపోయి ఉంటాడో ఆసీనుడై ఉంటాడు. ఆయన సమస్త దూతలతో వస్తాడట. ఎక్కడికి? మనల్ని ఎదుర్కోవడానికి. ఆ ఎత్తబడి గుంపులో ఉండాలనే ప్రార్థన చేస్తున్నాం. మనం ఎక్కడ ఉండాలి? ఆ ఎత్తబడి గుంపులో ఉండాలని మనము ప్రార్థన చేస్తున్నాం. అయితే ఆయన ఎదురు వస్తాడంట. మనకి ఎదురు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు చూద్దామే. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని నేను ఆకలి గుడి. ఒకసారి ఇక్కడి నుంచి ప్రాముఖ్యం వాక్యం. ఇక్కడి నుంచే ప్రాముఖ్యం వాక్యం. ఎందుకంటే ఏమన్నాడంటే, ఎడం చేతుల్లేమో మేకలు పెట్టాడు, కుడి చేతి మీద ఎవరు పెట్టాడు? గొర్రెలు పెట్టాడు. గొర్రెలు పిలుస్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీకు ఏదైతే సిద్ధపరిచారో ఆ స్థలాన్ని ఏం చేయాలట?
స్వతంత్రించుకోండి అన్నాడు. ఏం చేయాలి? ఆ స్థలాన్ని మీరు స్వతంత్రించుకోండి అన్నాడు. ఎవరో? నేను చెప్పాను మీకు. ఎవరు చెప్పారు? ఎవరు? ఏ దేవుడు చెప్తున్నాడు? మత్తయి సువార్త ఎవరు మాట్లాడుతుండగా మత్తయి గారు రాశారు? యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్నారు. ఒకసారి లూకాసు వార్త మొదటెత్తి ఘనత వహించిన తెయోఫిల ఆరంభం నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యలో నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తలచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఏమన్నాడు? వాటి గురించి కరులారా చూసిన నేను కూడా, చెవులారా విన్న నేను కూడా వ్రాయడానికి యుక్తమని ఎంచి మొదలెట్టారు అన్నాడు. ఎవరో? లోకా గారు. ఆ లోకా గారు ఎవరయ్యారంటే 12 మంది శిష్యుల్లో ఒకడు వైద్యుడు. ఎవరు? 12 మంది శిష్యులు ఒకరు వైద్యుడు. ఇప్పుడు మత్తయి గారు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు ఏదైతే మాట్లాడాడో, యేసుక్రీస్తు తన నోటి ద్వారా ఏదైతే చెప్తున్నాడో ఆ చెప్పిన మాటల గురించే రాశారు దేవుడు వాక్యం. ఆయన స్వయంగా కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తుంటే ఆయన ఏం చెప్పాడో ఆ విషయాల గురించి రాశాడు. ఏం చెప్పారో ఆ విషయాల గురించి రాశారు. రాసిన ముక్కలో దేవుడు వాక్యం గురించి ఒక మాట స్పష్టంగా దేవుడు తెలియపరిచాడు. దేవుడి ఉద్దేశం ఏంటో తెలియపరిచాడు. మానవులు ఉన్న మనకి దేవుడి ఉద్దేశం ఏంటో తెలియపరిచాడు. అప్పుడు ఏమన్నా తెలుసా? నేను దేవుడి యొక్క సింహాసనం మీద ఆసీనునే ఉంటాను. అప్పుడు మీరందరూ నా ఎత్తుకు వస్తారు. మీరందరూ నా ఎత్తుకు వచ్చినప్పుడు మేకల్ని గొర్రెల్ని వేరుపరుస్తాను అన్నాడు. ఎవరనంట? మేకల్ని గొర్రెల్ని వేరుపరిచేస్తాను. గొర్రెల్ని వేరుపరిచిన తర్వాత నేను ఏమంటానంటే, నా తండ్రి చేత ఎన్నుకోబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకే స్థిరపరిచిన ఇదేంటిది? ఈ రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు. ఏది ఇచ్చాడు? పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన పరలోక రాజ్యం ఎందుకు ఇచ్చాడు చెప్తున్నాడు. ఏంటి? ఇచ్చిన పరలోక రాజ్యం ఎందుకు ఇచ్చాడు చెప్తున్నాడు. ఎందుకు ఇచ్చాడు చూద్దామా? అదే వచ్చిందండి. క్లారిటీగా క్లుప్తంగా కిందకి రాశాడు చూడండి. అప్పుడు రాజు 35వ వచనం, నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, తప్పికొట్టిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిని, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు ప్రభువా. ఎవరన్నారట? ఎక్కడికి వెళ్ళారు? రోగిగా ఉన్నప్పుడు చూడడానికి వెళ్ళారు. ఆకలిగా ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు. ఇది ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు. వస్త్రం లేనప్పుడు బట్టికి బట్టలు ఇచ్చారు. అన్ని ఇచ్చారు. అన్ని ఇచ్చినప్పుడు మీరు ఎన్ని నాకు ఇచ్చారు అని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఇవన్నీ నాకు మీరు ఇచ్చారు అని చెప్తున్నాడు. ఇచ్చారు అని చెప్పి కింద ఏమైనా మాట్లాడుతున్నాడంటే నీతిమంతులు మాట్లాడుతున్నారట. ఎవరో? నీతిమంతులు మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నారు నీతిమంతులు? కనీసం ఈ వచనం చూసుకున్నా మనకి కొద్ది గొప్ప అవగాహన అవుతుందని మాత్రమే చెప్తున్నారు. ఓకే, చూడండి ఏమని మాట్లాడుతున్నారు. ఇంకొకటి చూపిస్తాను మీకు. ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గొండి ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు తప్పికొని ఉండుట చూసి ఎప్పుడు దాహములకు ఇచ్చితివి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూసి నిన్ను చేర్చుకున్నామయ్యా, దిగంబరివై ఉన్నప్పుడు నిన్ను మేము ఎప్పుడు చూసి వస్త్రాలు ఇచ్చామయ్యా, ఎప్పుడు రోగువై ఉన్నావు, చెరసాలలో ఎప్పుడు ఉన్నావు చూచి మీ యొద్దకు వచ్చి ఎప్పుడు పరామర్శించామయ్యా, ఎప్పుడు పరామర్శించాం అని నీతిమంతులు అడుగుతున్నారట. ఎప్పుడు పరామర్శించామయ్యా,
ఎప్పుడు నీ వద్దకు వచ్చావయ్యా? ఎప్పుడు నువ్వు రోగంతో ఉన్నావయ్యా? ఎప్పుడు నువ్వు వస్త్రం లేకుండా ఉన్నావయ్యా? ఎప్పుడయ్యా నీవు ఆకలి కొన్నావు? ఎప్పుడయ్యా నీవు దాహం కొన్నావు? నీ దప్పి కొన్నావు ఎప్పుడయ్యా అని అడిగినప్పుడు చెప్తున్నాడు దేవుడు కిందకి ఒక మాట, అందుకు రాజు అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? మిక్కిలి అల్పులైన అంటే ఏమీ లేని పేదలు, వస్త్రాలు కూడా లేనివారు, తాగడానికి నీరు కూడా లేనివారు, తినడానికి భోజనం కూడా లేనివారు, ఇలాంటి వారి గురించి మాట్లాడుతూ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఏంటట? ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. ఎవరు మాట్లాడారు? పేరేంటైంది? మీకు రక్షణ ఎవరు ఉంది? సేవకుడికి మన వాక్యం ఎక్కడుంది? సేవకుడికి మన వాక్యం ఎక్కడుంది? మంచి పదార్థాలతో పోషించు అన్నమాట చూపిస్తాను. నేను చెప్తున్నాను, మంచి పదార్థాలతో పోషించు అంటే మీకు ఫలాలు పండి అనుకో, ప్రథమ ఫలాలు ఎవరు పట్టుకొచ్చిస్తారు? సేవకుడికి ఇస్తారు కదా. ప్రథమ ఫలాలు పట్టుకొచ్చి ఇచ్చారు. ఓకే, మంచి పదార్థాలతో పోషించు అన్నాడు. ధనాపేక్ష సంస్థకి మూలమని చెప్పి ధనం పట్టుకొచ్చి చెప్తాడు దేవుడు. దేవుడు ధనం పట్టుకొచ్చేమని చెప్తాడా? చెప్తాడు ధనం పట్టుకొచ్చేమని. సమస్యకి మూలం అదే చెప్పి ధనం పట్టుకొచ్చింది సేవకుడికి ఏమని చెప్తాడు. బుర్ర ఉండాలి కదా. లేదంటే మేము అమ్మి తీసుకొచ్చామండి అంటే అమ్మి తీసుకొచ్చిన డబ్బులు, కాలుపులు పెట్టిలో వేసిన డబ్బులు దేనికోసం వేశారంటే శిథిలాలు అయిపోయిన వాటి ప్రాకారాలను తిరిగి కట్టడానికి వేశారు. వాళ్ళు కట్టడానికి వేశారు. మరి మీరేం చేస్తున్నారు? దేని కట్టడానికి వేస్తున్నారు అని అడిగితే మాకనుకో రూమ్ రేట్ కట్టుకోవడానికి ఇవ్వాలి అంతేగాని ఇంటికాడ పెద్ద పెద్ద సంఘాలు ఉన్న వాళ్ళకి ఇది అంటే కరెంటు బిల్లు కట్టుకోవడానికి ఇవ్వాలి కాదండి. కరెంటు బిల్లు కంటే ఎక్కువ వేసేస్తున్నారు కదా. కరెంటు బిల్లు కంటే ఎక్కువ వేసి వాళ్ళేమో ధనవంతులు అయిపోతున్నారు, వీళ్ళు ఏమైపోతున్నారు? దరిద్రులు అయిపోతున్నారు. వీళ్ళు ఏమైపోతున్నారు? దరిద్రులు అయిపోతున్నారు. వాళ్ళు ఏమైపోతున్నారు? ధనవంతులు అయిపోతున్నారు. తప్పు, అది తప్పు. ఎందుకంటే బర్నబా అని ఒక వ్యక్తి ఉన్నాడు. భార్యతో కలిసి దేవుడు పరిచయం చేయడానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దేవుడు పరిచయం చేయడానికి వచ్చాడు. మరి ఎలా వచ్చాడు తెలుసా మీకు? దేవుడు వాక్యంగా ఎలా వచ్చాడు తెలుసా? చాలా స్థిర ఆస్తులు అమ్మేశాడు. ఏంటి? చాలా స్థిర ఆస్తులు అమ్మేసి పట్టుకొచ్చి అపోస్తులు పాదాల మీద పడేసి, ఇదిగో అపోస్తులు మీరు ధనవంతులు అయిపోతే నేను దరిద్రులు అయిపోయి ఏం చేస్తాను? దేవుడు పరిచయం చేస్తాను అన్నాడా? లేదు. ఎవరికైతే లేదో వాళ్ళకి ఏం చేయమన్నాడు? పెట్టమన్నాడు. భారతదేశంలో చాలా మంది లేనులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలా మంది లేనులు ఉన్నారు. అప్పుడు కరోనా వచ్చినప్పుడు కనిపెట్టారు. ఎప్పుడు? మేము కూడా చచ్చిపోతామేమో అని పట్టుకొచ్చి పెడతారు. కానీ మంచిగా ఉన్నప్పుడు ఒకటి కనిపించడం కదా. ఎందుకు? ఈ డబ్బు అది కాదే. ఎవరిదే డబ్బు? దేవుడిది. ఎక్కడ పెట్టమన్నాడు? మందిరంలో పెట్టమన్నాడు. నేను సేవ చేస్తున్నాను కదా, నాది డబ్బు అంటే కుదరదు. నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు తెలుసా? అనేక మంది విశ్వాసం ఎందుకు వస్తున్నారో తెలిసి నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? విశ్వాసం ఎందుకు వస్తున్నారు? వాక్యం వినడానికి కాదు. వాళ్ళు కూడా కష్టాల్లో ఉండే దేవుడి దగ్గరికి వస్తున్నారు. దేవుడి దగ్గరికి వస్తున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? రోగిగా ఉన్న వాడికి వైద్యుడు అవసరం కానీ మంచోడికి రోగిగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం కానీ ఏ రోగం లేని నీకు వైద్యుడు ఎందుకు అన్నాడు. ఏ రోగం లేని నీకు వైద్యుడు ఎందుకు అన్నాడు. దేవుడు రోగాన్ని కూడా బాగు చేసుకోవడానికి వైద్యుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమని చెప్పాడు తెలుసా? తిమోతి నీ కడుపు జబ్బు నిమిత్తం నేను ప్రార్థన చేస్తానని లేదు. ఏమన్నాడు? నీ కడుపు జబ్బు నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను తిమోతి అనలేదు. అపోస్తలుడైన పౌలు ఎవరు తెలుసా మీకు? ఆయన వస్త్రపు చెంగు నీడ తగిలితే ఏమైపోయారు? రోగులు స్వస్థత పడిపోయారు. స్వస్థతనిచ్చేవాడు. ఏంటి? వస్త్రం తగిలితే. అలాంటి వాడు ఏమన్నాడు తెలుసా తిమోతితో? నేను ప్రార్థన చేస్తాను తిమోతి రా అనలేదు. నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెంగా ద్రాక్షారసం పుచ్చుకో తిమోతి అన్నాడు. ఏమన్నాడు? కొంచెంగా నువ్వేం చేయాలి? ద్రాక్షారసం పుచ్చుకో. ఎందుకు? నీ కడుపు జబ్బు కోసం అన్నాడు. ఏంటంటే
నీ కడుపు జబ్బు కోసం నువ్వు వైద్యం కూడా తీసుకో, నేను ప్రార్థన చేస్తాను. దేవుడి చిత్తం ఏదైతే ఉందో అది నీ పట్ల నెరవేరుతుంది అని సేవకులు మాత్రమే చెప్పాలి. ఈరోజు ఎలా చెప్పట్లేదు సేవకులు, ఏమంటారు తెలుసా? కాళ్ళు లేవండి, కుంటోళ్ళు అంటే స్వస్థ చేస్తాం తీసుకురండి అంటున్నారు. ప్రార్థన చేసి రియల్ గా తీసుకెళ్ళి పెడతామంటే ఏ స్వస్థత లేదు. చూసిన వాళ్ళు ఎరుడు, చూసిన వాళ్ళు ఎవరు? వెళ్ళండు. జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఉపయోగించడానికి కదా. మరి ఉపయోగించారా? ఉపయోగించలేదు. ఎందుకంటే వాళ్ళందరూ నటనా సారు భూములు అంటారు కదా. వాళ్ళు చేసే మీకు పద్మభూషణ అవార్డులకి దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళు. ఏంటి పద్మభూషణ అవార్డు ఇస్తారు కదా, వాళ్ళకి దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళు. తీసుకోవాలి వాళ్ళు కూడా. ఇంకొక నాలుగు అయితే వాళ్ళు కూడా ఇచ్చారు సేవకుడికి. ఎందుకంటే వీళ్ళే పెద్ద నటులు, వీళ్ళే పెద్ద నటులు. అపోజిలైన పేతురు గారు, పరిశుద్ధ పేతురు గారు ఏం చేశారు తెలుసా? తన భార్యను వెంట పెట్టుకుని దేవుడి పరిచయకి వెళ్ళిపోయారు. ఆయన పేరు కెఫా, సిమియోను, పేతురు. ఏం పేరు? కెఫా, సిమియోను, పేతురు, సీమోను అనబడిన పేతురు. 4 పేర్లు ఉన్నాయి. ఎన్ని? 4 పేర్లు. అయితే ఈయన ఏం చేశాడంటే తన భార్యను వెంట పెట్టుకుని దేవుడి పరిచయకి వెళ్ళిపోయాడు. వెంట పెట్టుకుని దేవుడి పరిచయకి వెళ్ళిపోయాడు. అపోజిలైన పౌలు ఎవరో తెలుసా? అపోజిలైన పౌలు ఎవరో తెలుసా? సైన్యానికి అధిపతి. ఆయన సైన్యానికి ఏంటది? అధిపతి. ఆయన అయిపోయి విడిచిపెట్టేసి రాళ్ళతోనూ రప్పలతోనూ బెత్తాలతోనూ దెబ్బలు తిని దేవుడి పరిచర్య చేశారు. ఎవరు చేస్తున్నారు దెబ్బలు తిని దేవుడి పరిచర్య? ఎవరు చేస్తున్నారు దెబ్బలు తిని దేవుడి పరిచర్య? ప్రియులారా, సేవకులను చూసుకోవాలి ప్రియులారా. మనం ఏదైతే విత్తుతామో దాన్ని ఏం చేస్తాం? కోస్తాం. దేవుడు ఏమంటాడు తెలుసా? పేదలను కనికరించండి, యెహోవా అప్పించిన వారు అవుతారు అన్నాడు. ఏంటట? పేదలను కనికరించండి, యెహోవాకు అప్పించిన వారు అవుతారట. ఇక్కడేమని రాశాడు తెలుసా? అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసి తిరిగి నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. ఒకసారి లోకసు వార్త ముగింపులోనికి వెళ్ళిపోతాం. లోకసు వార్త 14వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. ఆఖరిగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్పిన మాట. మరియు ఆయన తనను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు పేదలను, అంగహీనులను, కుంటి వాండ్రను, గుడ్డి వాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. చాలు ప్రియులారా, ఏం చెప్తున్నాడు? స్పష్టంగా చెప్పాడా? ఎక్కడైనా కొంచెం తడబడుతూ చెప్పాడా? ఏం చెప్పాడు? నీతిమంతులు అని ఒకరు మాట్లాడారు కదా. ఎక్కడ? మత్తయి సువార్తలో నీతిమంతులు ఎప్పుడు చేసామయ్యా అని మాట్లాడారు కదా. వీళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడంటే, గొర్రెలు ఉన్నవారు మీకు నా దగ్గర ముందరే సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. గొర్రెలుగా ఉన్నవారు వారికి కింద మాట్లాడితే ఏమని మాట్లాడంటే మీరే నీతిమంతులు అని మాట్లాడాడు. దేవుడి వాక్యంలో ఎవరు అడిగారంట? దేవుడిని నీతిమంతులు అడిగారంట. ఏమని? ఎప్పుడు పెట్టామయ్యా, ఎప్పుడు ఇచ్చామయ్యా అని. ఎప్పుడు పెట్టామయ్యా, ఎప్పుడు ఇచ్చామయ్యా అని ఎవరు అడిగారు? నీతిమంతులు అడిగారంట. ఇక దేవుడు ఏమంటాడు తెలుసా? ఇటువంటి వారికి మీరు పెట్టినట్లయితే, ఇటువంటి వారికి మీరు ఇచ్చినట్లయితే, ఇటువంటి వారికి మీరు దాహానికి పిలిచి వారి దాహాన్ని తీసినట్లయితే నేను చెప్తున్నాను, మీరు పునరుద్ధానమందు నీతిమంతుల పునరుద్ధానమందు, ఎవరు పునరుద్ధానం అంట? నీతిమంతుల పునరుద్ధానమందు వీరికి పెట్టినట్లయితే, నీతిమంతులు దేవుడు ఎదురు నిలబడినప్పుడు ఆ ప్రశ్న దేవుడిని అడుగుతున్నప్పుడు ఎవరు పెట్టారయ్యా, ఎవరు ఇచ్చారయ్యా, ఎవరు చేశారయ్యా అని అడుగుతున్నప్పుడు మీరు కూడా దాంట్లో ఉంటారంట. మీరు కూడా ఎక్కడుంటారో? మీరు కూడా దాంట్లో ఉంటారు. ఉండి మీరు కూడా అడుగుతారు, ఎప్పుడు పెట్టామయ్యా, ఎప్పుడు ఇచ్చామయ్యా, ఎప్పుడు చేసామయ్యా అని అడుగుతుంటే దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా?
మరియు ఆయన తను పిలిచిన వాడితో ఇట్లా నేను నీవు పగటి విధేయుడు రాత్రి విధేయం చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను కలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుచు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీకు ప్రత్యుపకారము కలుగును. ఎందుకు ప్రత్యుపకారం కలుస్తుంది? వాళ్ళ దగ్గర కూడా ధనం ఉంది, వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉంది, వాళ్ళు కూడా నీకు భోజనం పెట్టే స్తోమతలో ఉన్నారు. అందుకని ఒకవేళ నువ్వు పెట్టింది వాళ్ళని మీరైతే మీ ఉపకారాన్ని వాళ్ళు తిరిగి మీకు ఇచ్చేస్తారు. ధనవంతులు మీ సహోదరులకి ఎవరికైనా పెట్టినట్లయితే వాళ్ళు మీకు పెట్టి మీరు ఏదైతే వాళ్ళు పెట్టారో వాళ్ళు మీకు పెట్టేస్తారు. అయితే అది ఏమీ ప్రత్యుపకారం ఉండదు. అయితే కింద చెప్తున్నాడు ఏమని తెలుసా? పొరుగు వారిని పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. ప్రియులారా, అయితే నీవు విందు చేయనప్పుడు పేదలను అంగహీనులను గుడ్డి వారిని పిలువు. ఎవరంట? ఎంత స్పష్టంగా రాశాడు పిల్లల దేవుని వాక్యం. ఇంకా మనుషులు ఈ ఈ ఈ విజ్ఞాన సమయంలో కూడా అజ్ఞానుల కింద బ్రతుకుతున్నారు. ఇంకా ఈ విజ్ఞాన కాలంలో కూడా అజ్ఞానుల కింద బ్రతుకుతున్నారు. దేవుడు వాక్యం నానాటికి ప్రకటన జరుగుతుంది, కానీ మానవులు ఉన్న మనము విన్నాము కానీ దాన్ని విన్నదాని ప్రకారం నడుచుకోవట్లేదు. దాన్ని విడిచిపెట్టే మనము బ్రతుకుతున్నాం. మన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగింది. ప్రియులారా, ఏం కలిగింది? గుడ్డితనం కలిగింది. దేవుణ్ణి ఒక్కసారి మీరు చూడాలి, ఆయన్ని నేరుగా చూడాలి అనుకుంటే మీ మనోనేత్రాలు ఏం చేయబడాలి? తెరవబడాలి. మీ మనోనేత్రాలు ఏం చేయబడాలి? తెరవబడాలి. దేవుడు వాక్యం అంత స్పష్టంగా చెప్తుంది. ఏమని తెలుసా? ఇదిగో నువ్వు గుడ్డి వారికి పెట్టు, అంగహీనులకు పెట్టు, పేదలకు పెట్టు, గుడ్డి వారికి కూడా పెట్టు. వాళ్ళ గుడ్డివారు ఏమన్నా టన్ చేసుకుని బ్రతకగలరా? లేదు. ఈరోజు వాళ్ళు కూడా ఉన్నత స్థానంలో ఉన్నత చదువుల్లో ఉన్నారు, రాణిస్తున్నారు. వాళ్ళు ఉన్నత చదువుల్లో రాణిస్తున్నారు. వారికి కూడా టెక్నాలజీలు కనిపెట్టేశారు. ఈ విధంగా మీరు చదువుకోవాలి, ఈ విధంగా ఏలు ద్వారా చదువుకుంటున్నారు. వాళ్ళు దేని ద్వారా? ఏలు ద్వారా, స్పర్శ ద్వారా చదువుకుంటున్నారు. వాళ్ళకి పెట్టండి అన్నాడు, వాళ్ళకి పెట్టండి అన్నాడు. ఈరోజు అనేక మంది సేవకులు పెట్టుబడులు పట్టుకొని దాచుకుని బ్యాంకుల్లో లోన్లు వడ్డీలు తీసుకుంటున్నారు తప్పని వాళ్ళ సేవ పరిచర్యల్లో వెళ్తున్న అనేక మంది విశ్వాసులకు కాళ్ళు సరిగ్గా లేవు. ప్రియులారా, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. వారి చర్చిలకి, వారి మందిరానికి వెళ్ళే ప్రాకారంలో అనేక మంది గుడ్డివారు కూర్చుని ఉంటున్నారు, కానీ ఎవ్వరు వారికి ఏం చేయట్లేదు, సహాయం చేయట్లేదు. పట్టికెళ్ళిందంతా ఎక్కడేస్తున్నారో దేవుడి మందిరంలో పడుతున్నారు. ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం మీ జీవితంలో లేదు. ప్రియులారా, మనిషికి మనిషి సహాయం చేసుకోవాలి. ఒక విషయం చెప్పాను పొద్దున్న నాగరాజానికి, అన్న 2 సింహాలు కొట్టుకుంటున్నాయి అనుకో, దాంట్లో బలహీనంగా ఉన్న సింహం ఏదైనా ఉందనుకో, ఒకటి బలం కలిగి ఏదైనా ఉందనుకో, ఇప్పుడు ఈ 2 సింహాలు ఒక సింహం గుంపు మధ్యలో కొట్టుకుంటున్నాయి అనుకో, ఇవేం చేస్తాయి? ఏదైతే బలహీనంగా ఉన్నదో దాని వైపు నిలబడతాయి. ఏం చేస్తాయి? ఏదైతే బలహీనంగా ఉన్నదో దాని వైపు నిలబడతాయి. బలంగా ఉన్నదానికి ఎప్పుడు సహాయం చేయవు. పిల్లరా, అందుకనే నేను చెప్తున్నాను ఏమంటే, బలహీనంగా ఉన్న వాళ్ళని చూడండి. ఎందుకంటే అపోస్తలుడైన పేతురు ఒక మాట అడుగుతాడు. ఏమని తెలుసా? ఇవయ్యా, నా సహోదరుని, నా తల్లిదండ్రులని, నాకున్నదంతా విడిచిపెట్టి నేను నిన్ను వెంబడిస్తున్నాను, నాకేమి ఇస్తావయ్యా అని అడిగితే ఒకే మాట అన్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నేను వచ్చే రాకలో 12 సింహాసనాల్లో ఒక సింహాసనాన్ని నీకు ఇస్తానన్నాడు. ఏమన్నాడు? 12 సింహాసనాల్లో ఒక సింహాసనాన్ని ఇస్తాను అన్నాడు. ఎప్పుడు వచ్చే రాకల్లో? పరలోకంతో, ఆయన దూతల పరివార సమూహంతో వచ్చే రాకడలో ఆయన ఏమిస్తాడు? నీకు సింహాసనాన్ని ఇస్తాడు. అటువంటి సాక్ష్యపు జీవితం కలిగి అర్థసాక్షులుగా అయిపోయిన వారిని ఈరోజు క్రైస్తవులు మనం ఏం చేస్తున్నాం తెలుసా? క్రైస్తవ్యానికి భ్రష్టు పట్టిస్తున్నాం. ఏం చేస్తున్నాం? క్రైస్తవ్యానికి భ్రష్టు పట్టిస్తున్నాం ప్రియులారా. అందుకనే దేవుడు అన్నాడు, ఆఖరిగా చూసుకుని ముగించేద్దాం. ఒకసారి ఇది చూడండి. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. నీతిమంతుల పునరుద్ధానమందు అంటే నీవు మరణించి తిరిగి లేచే సమయానికి ఏమవుతావు? ఏం చేస్తాడు దేవుడు? నీకు ప్రత్యుపకారం చేస్తాడు.
ఆ నీతిమంతుల సభలో దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడు. పిల్లలు, నేను అనేక మార్లు అనేక సందర్భాల్లో మా విశ్వాసులు చెప్తూ ఉంటాను, ఏమని తెలుసా, ఇదిగో యెహోవా వేదనను కనికరించేవాడు యెహోవాకు అప్పించును. ఏమిచ్చాడు? అప్పించాడు. వేదలకి వేదలు కనికరించాడు, వేదలకు అన్నం పెట్టాడు, వేదలకు వస్త్రాలు ఇచ్చాడు, వేదలకు దాహానికి నీళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన వాడు యెహోవాకి ఏమి ఇచ్చాడా? అప్పించాడు. నువ్వు నాకు 100 రూపాయలు ఇచ్చావుకో, 100 రూపాయలు ఇచ్చావుకో, ఇప్పుడు అయ్యారు నాకు 100 రూపాయలు ఇచ్చాడుకో, రేపు పొద్దున్న ఫోన్ చేసి అడిగడానికి ఇది రైట్స్ ఉన్నాయా? రైట్స్ అర్హత ఉన్నాయనికి ఉంది. ఏమని అడుగుతాడు? నా 100 నాకు కట్టరారా అని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నా 100 నాకు పట్టుకురారా అని అడుగుతాడు. ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను నేను, మరిలా వివరించి నీకు అవసరం లేదు. ఇదే పిల్లారా, మనం పాపాన్ని విడిచిపెట్టి మనలో ఉన్న ఆ 6 ఏదైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి, ఏ 6? కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలు అనే 6 వీటిని 6 అరిషట్ వర్గాలను విడిచిపెట్టి ఎప్పుడైతే మనం వేదనని కనికరిస్తామో అప్పుడు మీకు ఏమేస్తాడు దేవుడు? ఏమేస్తాడు? నీతిమంతుల సభలో ఒక స్థలాన్ని ఇస్తాడు. నీతిమంతుల సభలో మీకు ఏమిస్తాడు? ఒక స్థలాన్ని ఇస్తాడు. పిల్లలు, ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథము రెండవ అధ్యాయం అక్కడ 3వ వచనం ఒకసారి చదివేసుకుని విడిచిపెట్టేద్దాం. వీళ్ళు ఏం చేశారు? అపోస్తులు ఉన్నవారు అప్పుడు ప్రతి వానికి భయము కలిగేది. ఎవరి పట్ల భయం కలిగింది? యేసుక్రీస్తు పట్ల భయము కలిగింది. భయం కలిగి ఏం చేశారు చూడండి, మరియు అనేక మహత్కార్యములను సూచన క్రియలను అపోస్తుల ద్వారా జరిగేను. ఎవరి ద్వారా జరిగినాయట? అపోస్తుల ద్వారా అనేకమైన సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగాయట. జరిగినప్పుడు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని, అంటే సరిపడగా ఉంచుకున్నారు. ఏం చేశారు? సరిపడగా వారు ఉంచుకున్నారు. వాళ్ళకున్న ఆస్తులు సమస్తాన్ని ఏం చేశారు? సరిపడగా ఉంచుకున్నారు. వాళ్ళకి ఎలాగైతే కావాలో అలా సరిపడగా ఉంచుకున్నారు. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర్ల కొలిది పంచిపెట్టారు. ఇది ప్రియులారా, ఇది కావాలి దేవుడికి. ఏం కావాలి? ఇది కావాలి దేవుడికి. దేవుడి వాక్యంలోనికి నీవు రావాలంటే, దేవుడు నీవు తెలుసుకోవాలంటే, దేవుడు ఏదైతే చెప్పాడో వాటి ప్రకారం నీవు నిలబడాలంటే, నీవు బలమైన పునాదిగా వేయబడాలంటే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ స్థిరాస్తులను అమ్మి ఎవరికి వచ్చి దేవుడికి. అంతేగాని నీవు స్థిరాస్తులు నువ్వు ఇంకా కూడబెట్టుకోమని ఎక్కడ చెప్పలేదు. మరి ఏమని చేస్తున్నారు? స్థిరాస్తులను కూడబెట్టుకుని ఏం చేస్తున్నారు? కొడుకునేమో డబ్బులు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు? కొడుకులు ఏం చేస్తున్నారు? అమెరికాలు, లండన్లో, సింగపూర్లు, మలేషియాలు ఇటువైపు చుట్టూ తిరుగుతూ ఏం చేస్తున్నారు? దేశ పర్యటనలు చేస్తున్నారు. బుద్ధి లేని విశ్వాసుల ద్వారా ఏం తెలుసుకోమన్నాడు? జ్ఞానం తెచ్చుకుంటారు అంటారు. అయ్యా బైబిల్ ద్వారా ఆ జ్ఞానం ఎక్కడ తెలుసా? నా దేవుడి వాక్యంలో ఉంది. అందుకు నేను ఏం చేయాలి తెలుసా? దేవారాత్రములు దాన్ని ఆనందిస్తూ ఏం చేయాలి? ధ్యానించాలి. ఏంటి? దేవారాత్రములను మీరు ఆనందిస్తూ దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానిస్తే నీకు అనేకమైన జ్ఞాన సంగతులను నేను బోధిస్తాను అన్నాడు. అనేకమైన జ్ఞాన సంగతులను నేను మీకు ఏం చేస్తాను? బోధిస్తాను అన్నాడు. అది ఎక్కడో లేదు, ఈ బైబిల్ గ్రంథంలోనే ఉంది. మీకు జ్ఞానం కావాలని నా యొక్క రండి, నా వాక్యాన్ని చదవండి, మీకు జ్ఞానం విస్తారంగా వస్తుంది. విస్తారంగా నేను మీకు జ్ఞానాన్ని ఇస్తానంటాడు. ఇలా వాక్యాన్ని విడిచిపెట్టి ఎవరి వైపు నడుస్తూ మొదలు పెట్టాం? సేవకుల వైపు పరుగులు పెడతాం ప్రారంభించాం. సేవకులు ఏం చేశారు తెలుసా? వారికి మీ ద్వారా ఏ పని అయితే జరుగుతుందో ఆ పని వరకే మీకు వాక్యాన్ని ప్రకటించారు. ఆ సరిహద్దు వరకే మీకు ఏం చేశారు? వాక్యాన్ని ప్రకటించారు. ఆ సరిహద్దులు మిమ్మల్ని దాటనివ్వలేదు పిల్లలు. ఆ సరిహద్దులు మిమ్మల్ని దాటనివ్వలేదు. అది దాటాలంటే ఒకే ఒకరి వల్ల ఉంది. అదే యేసుక్రీస్తు అను ఈ మనుష్య కుమారుడి వలన, దేవుని వలన మాత్రమే అది మీకు కలుగుతుంది. దేవుని వాక్యంలోనే ఆ జ్ఞాన సంగతులు
అవునా ప్రియులారా? వారి శాస్త్రాస్తులను అమ్మేసి భయం కలిగి వారు ఏం చేశారు చూడండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకున్నారంట. వాళ్ళు చేర్చుకున్నారంట. దేవుని రక్షణ పొంది వారు మొట్టమొదటిగా ఏం చేశారు? భయపడ్డారు. ప్రియ భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని చదవాలని చెప్తున్నాడు. భయభక్తులు కలిగి యేసుక్రీస్తు వెంబడి నడవాలని చెప్తున్నాడు. భయముతోను భక్తితోను మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడే దేవుని ఆశీర్వాదం మన పట్ల ఉండాలి. ఎప్పుడైతే అరిషడ్ వర్గాలను జయించి దేవుడు చెప్పిన వాక్యాల ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడే మీకు ఆశీర్వాదం అనేది మీ కుటుంబంలోకి వస్తుంది. ప్రియులారా, సేవకులకి పెట్టమని దేవుని వాక్యంలో ఎక్కడా లేదు. అపోస్తలులు పాదాల యొక్కకి శాస్త్రాస్తులు అమ్మేసి తీసుకొచ్చి కాళ్ళు యొక్క పడవేసినా వాళ్ళు వాటిని ముట్టుకోలేదు. వాటిని ప్రకారము వారు దాన్ని అనుభవించి బ్రతకలేదు. ప్రియులారా, అందుకు నేను చెప్తున్నాను మీకు ఒక మాట ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అనేక మంది పేదలు ఉన్నారు, అనేక మంది గుడ్డివారు ఉన్నారు, అనేక మంది కుంటివారు ఉన్నారు, అనేక మంది తినలేక తిండి లేక ఆ తిండి కోసం ఎదురు చూస్తున్న వారు అనేక మంది ఉన్నారు. రోడ్ల పక్కన పడి చనిపోస్తున్నారు. పిల్లలు వాళ్ళు కూడా నీకులాగా కళ్ళు ఉన్న వాళ్ళే, నీకులాగా ముక్కు నోరు చేతులు కాళ్ళు ఉన్నవారే. వారికి సహాయం చేయండి, వారికి సహాయం చేయండి. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చండి. పరిశుద్ధులు ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మీ దివ్యమైన ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇటు రీతిగా మమ్మల్ని నిలువ పెట్టి తండ్రి నీ పరిశుద్ధ ఆత్మను మా పైన కుమ్మరించి తెలియపరిచిన వాక్యం ప్రకారం నడుచుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి, ఈ మంచి తరుణాన్ని బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రాలు. కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి పరిపాటులో తోడు సహాయం కూడా తండ్రి. తండ్రి జన ప్రకారంలో తండ్రి వారి అనేకులకు తండ్రి, వారి సహోదరులు ఉన్న వారికి అనేకులకు తండ్రి సహాయపడి తండ్రి వారి శ్రేష్ఠ జీవితాన్ని తండ్రి మీ కొరకు గడిపే మంచి ధన్యతను మంచి జ్ఞానాన్ని వారు ప్రసాదించమని మేము వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనను